ప్రారంభం చేద్దాం. ఓకే, ఓవర్ టు మరి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం సమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఆస్తికులను, జిజ్ఞాసులను, ముముక్షువులను ఉద్ధరించడం కోసమని వివేక చూడమని చెబుతూ ఉన్నారు. అందులో మనకు ఇప్పటి వరకు నీ వాగ్వైఖరి, శబ్ద చాతుర్యం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ ఉండాయి చూసినావు నాయన. అవన్నీ భుక్తయే నతు ముక్తయే అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అవన్నీ భుక్తి కోసమే గాని ముక్తి కోసం కాదు అని స్పష్టంగా చెప్పారు. అది అన్మ్యూట్ చేయాలి మురళి. ముక్తి కోసం ఏం చేయాలా? ఇవన్నీ ముక్తి కోసమే అయితే ముక్తి కోసం ఏం చేయాలా అనేది ఆ మనం చూడాల్సినటువంటి విషయం. అందుకని ఒక్కొక్క దాని గురించే వివరంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు దాన్ని ముక్తి కోసం అని చెప్పి అన్నారు అంటే, ఇవన్నీ పనికిరానివా? పనికిరానివైతే ఇంత శాస్త్రము, ఇంత శబ్దాలు, ఇన్ని నిఘంటువులు, ఇన్ని శబ్ద శాస్త్రాలు, వ్యుత్పత్తి కోశాలు, ఇవంతా ఎందుకు అంటే దానివల్ల ప్రయోజనం లేకుండా ఉందా, నిష్ప్రయోజనం అవి అనే దాని గురించి మనకు చెప్తూ ఉన్నారు. అవిజ్ఞాతే పరే తత్వే అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. విజ్ఞాతేపి పరే తత్వే విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. అవిజ్ఞాతే పరే తత్వే, పరతత్వాన్ని తెలుసుకోకపోతే. ఏమిటి పరతత్వం? పరబ్రహ్మతత్వం. పరతత్వం అంటే, పర అంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం. దేనికంటే శ్రేష్టమైంది అంటే అర్థం ఏంటంటే దేనికంటేనో శ్రేష్టమైంది అని అర్థం. అది కంపారిటివ్ డిగ్రీ. ఇది గొప్పది అంటే దేనికంటే అని వెంటనే ప్రశ్న వస్తుంది. ఇది పెద్దది అంటే దేనికంటే, ఇది చిన్నది అని అంటే దేనికంటే. అంటే దేనికంటేను అని అన్నప్పుడు ఏమిటంటే అదొకటి ఉంది, దానికి భిన్నమైంది ఇంకొకటి ఉంది అని అర్థం. అతను పెద్దవాడు అంటే ఎవరికంటే పెద్దవాడు,
అని ఒక అర్థం. ఇతను మా పెద్దబ్బాయి అండి అని అన్నామంటే అర్థం ఏంటి? ఇతని కంటే చిన్నవాడెవడో ఉన్నాడు అని అర్థం. అందువల్ల రెండు ఉన్నప్పుడు ఈ కంపారిజన్ అనేది వస్తుంది. కాబట్టి పరతత్వము అని ఎందుకు అంటున్నాడంటే, ఉన్నది ఒకే తత్వం అయినప్పటికీ నీకు దృశ్యమానమైనటువంటి ప్రపంచం కూడా ఒకటి కనిపిస్తుంది. ఈ దృశ్యం కంటే భిన్నమైనటువంటి పరబ్రహ్మం ఒకటి ఉంది. ఈ రెండు వేర్వేరు కాదు అనేటువంటి జ్ఞానం కలిగేంత వరకు అది పరతత్వమే. అది పరాజ్ఞానం, ఇది అపరాజ్ఞానం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒకటే అనేది మన మనసులో దృఢమయ్యేంత వరకు రెండుగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండుగానే కనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏమిటి? రెండుగా కనిపించినప్పుడు ఆ రెండింటికి తారతమ్యం ఉంటుంది. ఎప్పుడైనా సరే రెండు సమానంగా ఉన్నప్పుడు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. రెండు అని అనుకున్నప్పుడు తారతమ్యం ఉంటుంది. ఇది పెద్దదనో, ఇది చిన్నదనో, ఇది ఎర్రగా ఉందనో, ఇది తెల్లగా ఉందనో, ఇట్లా భేదం ఉంటుంది. బట్ పరతత్వం అంటే ఏమిటి అని అంటే, ఏదైతే దృశ్యమానమైనటువంటి జగత్తు ఉందో, కనిపిస్తూ ఉండేటువంటి జగత్తు ఉందో, జగత్తు అంటే శరీరం దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. శరీరము, ఆ శరీరం ఏర్పడడానికి కావాల్సినటువంటి పంచభూతాలు, దీంట్లో జరిగేటువంటి వ్యవహారం, ఇదంతా కలిసి ప్రపంచం, జగత్తు. దీనికంటే భిన్నమైనటువంటిది పరతత్వం. భిన్నమా అంటే భిన్నమని కాదు, మళ్ళీ అభిన్నమని తెలుసుకోవాలి. భిన్నమని కానీ అభిన్నమని కానీ చెప్పడానికి వీల్లేనటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దానికంటే వేరైనటువంటిది అంటే వేరైనటువంటిది కాదు. దీనికి మంచి ఉదాహరణ ఏం చెప్పారంటే, మనకు సముద్రము, అల, ఈ రెండింటిని చెప్పారు. సముద్రము, అల సముద్రం కంటే వేరైనది, నిజమే. అల సముద్రం కాదు. అయితే సముద్రం లేకుండా అల ఉందా? ఉండదు. పోనీ అల వేరు సముద్రం వేరా? అంటే సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అల వేరు సముద్రం వేరు కాదు. స్థూల దృష్టితో చూసినప్పుడు మనకు ఇది అల కదా, అల కంటే భిన్నమైనటువంటి సముద్రం అని తెలుస్తుంది. కానీ అలలో కూడా సముద్రమే ఉంది. అంటే సముద్రం అంతా కేవలం చిన్న అలలో ఉందని కాదు అర్థం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సముద్రము అలా అర్థమైందంటే పరతత్వము, జగత్తు అర్థమవుతుంది. పరతత్వం అంతా సముద్రం అని అనుకుందాం. ఈ జగత్తు అనేది ఏకదేశమైనటువంటి, ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉన్నటువంటి ఒక చిన్న అల వంటిది. ఈ మొత్తం విశ్వం అంతా ఎంతవరకు చెప్తున్నాం మనం? ఈ ఈ ఖగోళ మండలాలు, ఆ తర్వాత సూర్య మండలాలు, మిల్కీ పాలపుంతలు, ఇవన్నీ మనం ఎన్నైతే చెప్పుకుంటూ ఉన్నామో, మన విజ్ఞానానికి అందినవన్నీ ఏదైతే చెప్తున్నామో అవన్నీ సముద్రంలో ఒక అల వంటివి. దానికంటే ఇంకా విస్తృతమైనటువంటిది. అందువల్ల మనం విశ్వంలో ఇక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్పలేం. అందుకే భీష్ముడు తన నిర్యాణ సమయంలో ధర్మరాజు అతని దగ్గరికి వెళితే అతనికి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పాడు. చెబుతూ ఏమన్నాడంటే, మొట్టమొదట విశ్వం అన్నాడు. విశ్వం అంటే ఇక నువ్వు ఊహించుకో ఆయన ఎంత ఉంటాడు అని అంటే, నువ్వు ఊహించుకో. విశ్వం అంటే నీకేమేం తెలుసు? నీకు నువ్వు తెలుసు, మీ చుట్టూ ఉండేవాళ్ళు తెలుసు, మీ ఊరు తెలుసు, మీ దేశం తెలుసు, మీ ఖండం తెలుసు, మీ భూమండలం తెలుసు, మీ సూర్యుడు తెలుసు, మీ చంద్రుడు తెలుసు, మీ నక్షత్రాలు తెలుసు, మీ పాలపుంతలు తెలుసు. ఇంకా ఏం తెలుసు? వీటి వెనకాల ఏదో ఉందని కూడా తెలుసు. అది ఏమేమి ఉంది అని అనుకుంటాండావో, నీకు కనిపించేది, కనిపించింది, ఉందని ఊహించింది, అవంతా విశ్వం. ఆ తర్వాత రెండో మాట ఏమని చెప్పినాడు? విష్ణువు అన్నాడు. ఈ మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉండేటువంటి వాడయ్యా విష్ణు అంటే అని చెప్పి అన్నాడు. అది డెఫినేషన్. అంటే ఏమర్థం? అక్కడ పరతత్వాన్ని చెప్పాడు. కాబట్టి అవిజ్ఞాతే పరే తత్వే అంటే అర్థం ఏంటంటే, పరతత్వం తెలియనంత వరకు, అంటే సముద్రం ఒకటి ఉంది అనేటువంటి విషయం తెలియనంత వరకు శాస్త్రాధీతిస్తు నిష్ఫల. శాస్త్రాధీతి
శాస్త్రాలను అధ్యయనం చేయడం, శాస్త్రాధ్యయనం నిష్ఫలమైనటువంటిది. అంటే శాస్త్రాల యొక్క పరమార్థం అంతా ఏమై ఉండాలి? పరతత్వాన్ని చెప్పేది అయి ఉండాలి. కాబట్టి ఇది ఎక్కడికి వస్తుంది అంతా ఎండ్ అయిపోయేదేమంటే మనకు ఒక అవ్యక్తమైనటువంటి పదార్థం ఒకటి ఉంది అనే దాని దగ్గరికి సైన్స్ కూడా వచ్చి ఆగిపోతుంది. అన్డిఫైన్డ్ ఒకటి ఉంది అని, దాన్ని మనం మెటాఫిజిక్స్ అని అంటాం. కాబట్టి అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్నంతా మనం ఏం చెప్తున్నాం అంటే పరతత్వం అని చెప్తున్నాం. ఆ పరతత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా అవిజ్ఞాతే పరేతత్వే, అది తెలుసుకోకుండా శాస్త్రాధీతిస్తూ నిష్ఫల, మిగతా శాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదనేది మళ్ళీ చెప్తాడు. శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఫలితం ఉండదా అంటే ఫలితం ఉంటుంది. దేనికోసం? నువ్వు ఏ శాస్త్రాన్నన్నా అధ్యయనం చేయి, అది ఎక్కడికి ఉపయోగపడుతుంది అంటే నీ శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన ఆహార సముపార్జనకు ఉపయోగపడేదే తప్ప నీ దుఃఖాన్ని పోగొట్టేటువంటి శాస్త్రాలు లేవు. అది భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి వచ్చింది, రసాయన శాస్త్రం తెలిసినటువంటి వాడు ఒక మందును తయారు చేస్తాడు, వైద్య శాస్త్రం తెలిసినటువంటి వాడు దాన్ని ఉపయోగిస్తాడు, ఆ శరీరంలో ఉండేటువంటి రోగం తగ్గుతుంది. కాబట్టి శరీరానికి అది స్వస్థత చేకూర్చింది. కానీ మనసుకు స్వస్థత చేకూర్చేటువంటి మందు ఏమిటి? ఔషధం ఏమున్నా ఉందా? ఏమీ లేదు. ఒకవేళ మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అతను ఏం చేస్తాడు? మనకు నిద్రపోవడానికి అనుకూలమైనటువంటి మందులు ఇస్తాడు. అంటే ఏమర్థం? శరీరాన్ని నిద్రపుచ్చి మనసును పని చేయకుండా చేసి ప్రశాంతంగా ఉన్నట్టు భ్రమింపజేస్తాడు. అంటే ఈ శాస్త్రాలన్నీ వీటన్నిటికీ ఒక పరిధి ఉన్నది అని చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పనికిరావని చెప్పడం లేదు, వీటన్నిటికీ ఒక పరిధి ఉన్నది అని చెప్తున్నాం. ఈ పరిధిని దాటినటువంటి శాస్త్రం ఏమిటి అంటే వేదాంత శాస్త్రము. ఆ వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అంటే పరతత్వాన్ని గురించి చెబుతుంది. ఆ పరతత్వాన్ని గురించి తెలుసుకోకుండా ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం వల్ల నిష్ఫలమే గాని ఫలితం కాదు, మా ఫలితం రాదు. ఎందుకు అనంటే ఏ శాస్త్రానికైనా ఉన్నటువంటి లిమిటేషన్స్ కారణం చేత, ఒక అతను ఎవరన్నా కార్డియాలజిస్ట్ ఉన్నాడని అనుకున్నాం, దానికి అతనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమిటి? అతను గుండెకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే చూడగలడు. మళ్ళీ ఇంకేమైనా ఇబ్బంది వచ్చింది అని అంటే, మళ్ళీ కంటికి జబ్బు వచ్చింది అంటే మళ్ళీ ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చెవికి ఇబ్బంది అయిందంటే ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ శాస్త్రాలకన్నిటికీ ఏమిటి అర్థం? ఒక పరిధి ఉన్నది అని అర్థం, ఒక పరిమితి ఉన్నది అని అర్థం. అందువల్ల ఈ పరిధి ఉన్నటువంటి, పరిమితులు ఉన్నటువంటి శాస్త్రాలు నిష్ఫలమైనటువంటివి. ఇక్కడ ఫలం అంటే ఏమిటో మనం డిఫైన్ చేసుకోవాలా, ఫలితం అంటే ఏమిటి అనేది డిఫైన్ చేసుకున్నామంటే నిష్ఫలం ఎందుకు అనేది తెలుస్తుంది మనకు. ఫలితము అని అంటే ఆనందం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనం ఏం పని చేసినా దానికి ఫలితం ఏమై ఉండాలంటే ఆనందం ఉండాలి. నువ్వు యజ్ఞం చేసినా, యజ్ఞం చేయించినా, అధ్యయనం చేసినా, అధ్యాపనం చేసినా, దానం చేసినా, పరిగ్రహణ చేసిన, ఈ ఆరింటిలో యజ్ఞం చేసినా సరే దానివల్ల నీకు ఆనందం ఉండాలి. లేదా నువ్వే ఒక యజ్ఞం చేయించావు, దానివల్ల నీకు ప్రయోజనం ఏమిటంటే ఆనందం. అధ్యయనం చేసావు, చదువుకున్నావు, ఎందుకు చదువుకుంటున్నావు అంటే ఆనందం, ఆనందం ఉంది కాబట్టి చదువుకుంటావు. చదివించావు, చదివించడం వల్ల కూడా నీకు ఆనందం వస్తుంది, చదువుకున్నవాడికి వస్తుంది, చదివించిన నీకు ఆనందం వస్తుంది. ఈ రెండు కారణాలు. తర్వాత దానం, నువ్వు దానం చేయడం వల్ల ఏం నీకు ప్రయోజనం అంటే నీకు దానం వల్ల నీకు ఆనందం కలుగుతుంది. పరిగ్రహం, ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో ఎవరైనా దానం చేసి,
అప్పుడు కూడా నీకు ఆనందం కలుగుతుంది. కాబట్టి మొత్తానికి ఏమిటంటే మనం చేసేటువంటి పనులన్నింటి యొక్క ప్రయోజనం ఒక్కటే ఒకటి, అది ఆనందము. ఏం చేసినా ఆనందమే. ఆనందం లేకపోతే ఎవరు ఏం పని చేయరు. ఒకడు ఒకడు దొంగిలిస్తాడాడంటే వాడి ప్రయోజనం ఏమిటి? వాడికి దాంట్లో ఆనందం అనిపించింది. అది ఆనందం అవునా కాదనే తర్వాత విషయం. వాడికి ఆనందం అనిపిస్తేనే ఆ పని చేస్తాడు. ఒకడు చట్టవిరుద్ధమైనటువంటి పని ఏదైనా చేస్తున్నాడు అని అంటే వాడికి ఆ పనిలో ఆనందం అని అనిపిస్తేనే ఆ పని చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఫలము అంటే అర్థం ఏమిటంటే ఆనందమే ఫలం. ఇక్కడ నిష్ఫల అంటే అర్థం ఏమిటి? ఆనందం లేదు అని అర్థం. అవిజ్ఞాతే పరేతత్వే, పరతత్వాన్ని తెలుసుకోకుండా శాస్త్రాధీతిస్తూ, శాస్త్ర అధీతి తు, శాస్త్ర అధీతి తు, శాస్త్రాన్ని అధ్యయనం చేయడం నిష్ఫల, ఫలితం లేదు. ఎందుకు అనంటే దాని తర్వాత చెప్తాడు శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని. అంటే ఇది ఇక్కడికి ఆగిపోయేటువంటిది కాదు. శాస్త్రానికి పరిమితి ఉంది, అక్కడికి ఆగిపోదు. ఇప్పుడు కార్డియాలజిస్టు కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి, అతను మళ్ళీ పిడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు అతని ఇదేమైంది, అతని వైద్యం ఏమైంది? దానికి పరిమితి ఉన్నటువంటి కారణం చేత అది ఆనందాన్ని ఇవ్వలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, అతను ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, అతని ఇంటికి అతను ప్లాన్ గీసుకోగలడు. కానీ దానికి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కావాలంటే ఏం చేయాలా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ మీద డిపెండ్ కావాలి. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా పరిధులున్నటువంటివి, పరిమితులున్నటువంటివి అయినటువంటి కారణం చేత పరతత్వాన్ని తెలుసుకోకుండా శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల ఫలితం లేదు, వృధా. పోనీ తెలుసుకున్నారనుకుందాం. విజ్ఞాతే అపి పరేతత్వే, పరేతత్వే విజ్ఞాతే, పరతత్వాన్ని తెలుసుకున్న తరువాత శాస్త్రాధీతిస్తూ నిష్ఫల, ఇంకా శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఎందుకు? దేన్ని తెలుసుకుంటే యద్ జ్ఞాత్వా జ్ఞాతవ్యం నాస్తి అని చెప్పి అన్నారు. పరతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా శాస్త్రాలను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత, వీటిలో ఆనందం లేదని గ్రహించిన తర్వాత నువ్వు ఏ శాస్త్రాన్ని అయితే తెలుసుకొని ఆనందాన్ని పొందుతావో అప్పుడు ఇవన్నీ నిష్ఫలం అని తెలుస్తాయి. కాబట్టి పరతత్వాన్ని తెలుసుకున్న తర్వాత, సముద్రాన్ని గురించి సమగ్రంగా నీకు అవగాహన వచ్చిన తర్వాత, ఇదంతా సముద్రం అని తెలిసిన తర్వాత అల గురించి మళ్ళీ నువ్వు పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. అలా దాంట్లో అంతర్భాగం అంతే. కాబట్టి పరతత్వం గురించి తెలిసినటువంటి వాడికి ఏమనిపిస్తుంది? ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరబ్రహ్మములో భాగమే తప్ప ఇది భిన్నమైనటువంటిది కాదు అని అనిపిస్తుంది. ఇక్కడ మనం రెండు మాటలు మాట్లాడుకుంటున్నాం. మొదట చెప్పేటప్పుడు అవిజ్ఞాతే అన్నప్పుడు భిన్నము అని అంటున్నాం, విజ్ఞాతే అని అన్నప్పుడు అభిన్నము అని అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలా. నీకు తెలియనప్పుడు రెండుగా ఉంటుంది. సముద్రము అలా వేరువేరుగా ఉంటుంది. సముద్రం వేరు, అల వేరు అని అంటాం. నీకు తెలిసిన తర్వాత సముద్రము అలా వేరువేరు కాదు. దాన్ని ఇది ఎందుకు ఇట్లా పైకి లేచినాయి నీళ్లు అని అంటే, ఆ పైకి లేచిన నీళ్లు అని చెప్పడానికి దానికి అలా అని పేరు పెట్టాం అంతే తప్ప సముద్రంలో నీళ్లు అవి కాదని కాదు దాని అర్థం. అలా అని పేరు పెట్టినంత మాత్రాన అది సముద్రం కాకుండా పోదు. కాబట్టి ఇది జగత్తు అని పేరు పెట్టినంత మాత్రాన ఇది పరబ్రహ్మం కాకుండా పోదు. ఆ కారణం చేత ఇప్పుడు విజ్ఞాతే అపి, ఇప్పుడు తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత అంత పరబ్రహ్మ స్వరూపం అని తెలిసిన తర్వాత ఇక శాస్త్రాలన్నీ అక్కర్లేదు. ఎందుకు శాస్త్రాలన్నీ అక్కర్లేదు అని అంటున్నాడంటే, ఈ శాస్త్రాలన్నింటి ద్వారా చదివి నువ్వు ఏ ఆనందాన్ని అయితే పొందాలని అనుకుంటున్నావో ఆ ఆనందం నీకు స్వతసిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ శాస్త్రాల యొక్క అధ్యయనం అవసరం లేదు. బాగా ఆకలితో ఉన్నాడు ఒకడు, బాగా ఆకలితో ఉన్నాడు. ఏం చేస్తాం? భోజనం ఇంకా సిద్ధం కాలేదు. ఆకలితో ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. 2 బిస్కెట్లు ఇస్తాం, ఒక అరటిపండు ఇస్తాం.
కాసిన నీళ్ళు తాగమంటాం, లేదా కొంత జ్యూస్ ఇస్తాం, ఒక పండు ఇస్తాం, కాసిన పాలు ఇస్తాం, ఇవన్నీ ఇస్తా వస్తాం. అవన్నీ ఏం చేస్తాయి? తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తూ వస్తాయి, అంతేగాని అతనికి భోజనం చేసినటువంటి తృప్తిని ఇవ్వవు. ఇప్పుడు భోజనం సిద్ధమైపోయింది, భోజనం పెట్టేశారు, తృప్తిగా తిన్నాడు. ఇప్పుడు 2 బిస్కెట్లు తినండి, ఒక గ్లాస్ పాలు తాగండి అంటే ప్రయోజనం ఉంది, నాకెందుకు ఆకలి లేదు, నాకు తృప్తిగా ఉంది అని అంటారు. ఇప్పుడు వాటి వల్ల ప్రయోజనం లేదు, అప్పుడు ప్రయోజనం లేదు, ఇప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకు? అప్పుడు అది ఆనందాన్ని ఇవ్వదు, ఇప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలికమైనటువంటి ఊరటను కలిగిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తాత్కాలికమైనటువంటి ఊరటను ఇచ్చేదే తప్ప సమగ్రమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కాదు శాస్త్రాలన్నీ. ఒక శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడికి నేను పలానా శాస్త్రం చక్కగా అధ్యయనం చేశాను అనేటువంటి కారణం చేత దానివల్ల ఫలితం ఏముంటది? భుక్తికి కావలసినటువంటిది ఏదో దొరుకుతూ ఉంటుంది. భుక్తయే నతు ముక్తయే, భుక్తికి కావలసినటువంటి ఏదో దొరుకుతూ ఉంటుంది కాబట్టి అతను సంతోషంగా ఉంటాడు. దట్ మీన్స్ అది ప్రయోజనం లేదని కాదు, శరీరానికి ప్రయోజనాన్ని చేకూర్చేదే, కానీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు. అందువల్ల ఏం చేయాలా? పరతత్వాన్ని తెలుసుకోవాలా. పరతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా శాస్త్రాధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు శాస్త్రాధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నాడు అంటే, శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాతత్వమాత్మనః తత్వమాత్మనః. రైట్. శబ్దజాలం మహారణ్యం. శబ్దజాలం అనేది అంటే శబ్ద రూపమైనటువంటి శాస్త్రాలు అని అర్థం. ఇక్కడ శబ్ద సముదాయాల వల్ల ఏర్పడినటువంటి శాస్త్రం. అన్ని శాస్త్రాల్లో యొక్క అభివ్యక్తి శబ్దం ద్వారానే ఉంటుంది. అది ఏ శాస్త్రమైనా కావచ్చు, అది భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు. దాన్ని మనం చెప్పడానికి ఉన్నటువంటి సాంకేతిక వ్యవస్థ ఏమిటంటే శబ్దము. కాబట్టి ఈ శబ్దజాలం ఉంది అంటే శాస్త్రజాలం అని అర్థం అనుకుందాం. ఇక్కడ ఇది ఒక మహారణ్యం లాంటిది, దారి తెలియనటువంటి మహారణ్యం. దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇక్కడికి అయిపోయింది అని లేదు, పోనీ ఇది సమగ్రం అని చెప్పలేం. వైద్య శాస్త్రం ఇక్కడికి ఎండ్ అనడానికి ఏమన్నా ఉందా? లేదు. భౌతిక శాస్త్రం ఇక్కడికి అయిపోయింది అనడానికి ఉందా? లేదు. రసాయన శాస్త్రం ఇక్కడికి అయిపోయింది అనడానికి ఉందా? లేదు. సాంకేతిక విజ్ఞానం, ఇంజనీరింగ్ సైన్సెస్ ఇదిగో ఇక్కడికి అయిపోయినాయి అనడానికి ఉందా? లేదు. ప్రతి సందర్భంలోనూ కొన్ని కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఆవిష్కరణ యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. అటు రీసెర్చ్ జరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి? అది ఇన్కంప్లీట్ అని అర్థం. ఎక్కడైనా సరే, ఏ వింగ్ లో అయినా సరే రీసెర్చ్ జరుగుతూ ఉందంటే అది ఇన్కంప్లీట్ కాబట్టే రీసెర్చ్ జరుగుతూ ఉంది. మరి ఇన్కంప్లీట్ అయిన దాంతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అంటే, నువ్వు ఇన్కంప్లీట్ అయిన దాంతో కంప్లీట్ గా ఎట్లా బ్రతుకుతావు? ఇన్కంప్లీట్ గానే బ్రతుకుతూ ఉంటావు. అంటే అక్కడ సర్దుకొని బ్రతుకుతూ ఉంటాం, దానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉంటాం. కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు దానికి వెంటనే మందులు లేకపోతే ఏం చేసాం? దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఒకటి పెట్టుకొని దాంతో సర్దుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేశారు, రీసెర్చ్ చేసి మళ్ళీ దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ కనుక్కున్నారు.
అంటే ఏమర్థం? ఈ శాస్త్రాలన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టే దాంట్లో రీసెర్చ్ యొక్క అవసరం ఏర్పడింది. కాబట్టి శబ్దజాలం మహారణ్యం అంటే అర్థం ఏమిటంటే ఈ శాస్త్రాలు ఒక పెద్ద అరణ్యం లాంటివి. ఒకసారి లోపలికి ప్రవేశించినామంటే ముందుకెళ్ళలేం, వెనక్కి రాలేం. పైగా చిత్త భ్రమణ కారణం. అటు పోతే దారి వస్తుందేమో, ఇటు పోతే దారి దొరుకుతుందేమో, అటు పోతే బాగుంటదేమో, ఇటు పోతే బాగుంటదేమో, ఇక్కడ పులులు ఉంటాయేమో, అక్కడ సింహాలు ఉంటాయేమో, వీటిని తప్పించుకోవడానికి ఇట్లా దారి దొరుకుతుందేమో, అవకాశం ఉంటదేమో అని ఇటు అటు ఇటు అటు ఇటు అటు వెళ్ళడం తప్ప ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండదు ఏ శాస్త్రమైనా. అందువల్ల శబ్దజాలం మహారణ్యం. అన్ని శబ్దాలు అది ఆ డిక్షనరీలు అయినా అంతే. డిక్షనరీలు కూడా ఇన్కంప్లీటే. ఎందుకు? ప్రతి సంవత్సరం కొన్ని పదాలు చేరుస్తూ ఉంటారు, కొత్తగా వచ్చినటువంటి పదాలు. ఆవిష్కరణలు పెరిగే కొద్దీ కొత్త పదార్థాలు వస్తాయి. కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కొత్త పేర్లు వస్తాయి, కొత్త వ్యవహారాలు వస్తాయి. ఉన్న పదాలకే లేదా కొత్త అర్థాలైనా వస్తాయి. ఉన్న పదాలకు కొత్త అర్థాలైనా కలుపుతారు. అదేమిటి? కంప్యూటర్ విజ్ఞానం రాకముందు మౌస్ అనే పదానికి ఎలుక అనే అర్థం. కంప్యూటర్ వచ్చిన తర్వాత మౌస్ అనే పదానికి ఇంకొక అర్థం కలిసింది. క్రికెట్ ఆట రాకముందు బ్యాట్ అనేటువంటి పదానికి గుడ్లగూబ అనే అర్థం. క్రికెట్ ఆట వచ్చిన తర్వాత బ్యాట్ అనే పదానికి బాలును కొట్టేటువంటి కర్ర అనేటువంటి ఒక అర్థం అదనంగా చేర్చారు. కాబట్టి ఈ శబ్దజాలం అనేది ఇదిగో ఇక్కడికి అయిపోయింది, ఇక్కడికి దీనికి ఇక అడిషన్స్ లేవు అనడానికి లేదు. ఆ కారణం చేత దాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు ఇదిగో నాకు ఇవన్నీ తెలుసు, ఇంకేమీ లేదు, నేను సంపూర్ణమైనటువంటి జ్ఞానిని అనడానికి లేదు. ఇది మారుతూ ఉంటుంది, వాడు అధ్యయనం చేస్తూనే ఉండాల్సిందే, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాల్సిందే. అందువల్ల ఇది మహారణ్యం, చిత్తభ్రమణ కారణం. ప్రయాణం చేస్తూనే ఉండాల్సిందే. ఆగినాడంటే ఎక్కడ ఆగిపోతాడో తెలియదు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. అత ఆ కారణం చేత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం, ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి? ఆత్మనః తత్వం, ఆత్మతత్వాన్ని, తన యొక్క నిజస్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని. ఎక్కడి నుంచి తెలుసుకుంటావు? తత్వజ్ఞై, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. తత్వాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అంటే మనం అడవిలో ప్రయాణం చేయాలంటే ఏం చేయాలా అంటే మనకంటే ముందు అడవిలో ప్రయాణం చేసినటువంటి వాని సహాయం తీసుకోవాలి. అతనైతే మనకు సులభంగా దారి చెప్తారు. ఇది అట్లా లేదు, ఒక చోట అరణ్యం మధ్యలో ఒక దారి రెండుగా చీలుతూ ఉంటుంది. ఆ రెండుగా చీలుతూ ఉన్నప్పుడు మనం కుడివైపుకు వెళ్ళాలా, ఎడం వైపుకు వెళ్ళాలా అని అనుకుంటాం. మనం వెళ్ళాల్సినటువంటి చోటు కుడివైపు ఉంది, మనం ఎడం వైపుకి వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళీ ఆ దారిని చేరుకోలేం. అదే తెలిసినటువంటి వాడు ఉన్నాడు అనుకో, బాబు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక దారి ఇలా చీలుతుంది, ఈ చీలినప్పుడు నువ్వు కుడివైపుకి వెళ్ళావంటే నువ్వు చేరాల్సినటువంటి గమ్యం వస్తుంది అని చూపించగలడు. అతనెవరు అంటే అతను తత్వజ్ఞుడు. అంటే ఇది వరకే తెలిసినటువంటి వాడు, తత్వం తెలిసినటువంటి వాడు, దారి తెలిసినటువంటి వాడు. ఆ దారి తెలిసినటువంటి వాడిని ఆశ్రయించి, తత్వజ్ఞుడైనటువంటి వాడిని ఆశ్రయించి ఆత్మనః తత్వం, ఏ తత్వాన్ని తెలుసుకోవాలి? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అంటే నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వం, ఈ రెండు ముఖ్యమైనటువంటి పదాలు. మళ్ళీ వాటి వివరణ కూడా మనకు వివేక చూడమనిలో వస్తుంది, విస్తృతంగా వస్తుంది. ఆ తత్ అంటే భగవంతుడు అని అర్థం. ఇప్పుడు స్థూలంగా అది అర్థం చేసుకున్నాం. తత్ అంటే భగవంతుడు లేదా పరబ్రహ్మము అని అనుకున్నాం. త్వం అంటే నీవు, అంటే జీవుడు అని అర్థం చేసుకున్నాం. తత్వం అంటే భగవంతుని యొక్క, జీవుని యొక్క లక్షణాలు. ఈ రెండు తత్వం, ఈ రెండు ఒకటే అని చెప్పేది తత్వం. భగవంతుని లక్షణాలు, జీవుని లక్షణాలు రెండు ఒకటేని. అంటే
సముద్రము ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు అల. అవి రెండుగా కనిపిస్తున్నాయే గాని అవి రెండు సమగ్రంగా సమానమైనటువంటివి, సంపూర్ణంగా సమానమైనటువంటివి అని చెప్పేటువంటిది నిజమైనటువంటి శాస్త్రం. అల వేరు సముద్రం వేరు అని చెప్పి అల మీద ఒక పరిశోధన, సముద్రం మీద ఒక పరిశోధన చేస్తూ ఉన్నంత కాలం వాస్తవం తెలియదు. కానీ ఎప్పుడైతే అలా సముద్రం రెండు ఒకటే అనుకుంటామో, ఇప్పుడు రెండు రీసెర్చ్లు అవసరం లే, సముద్రంలోనే అల పుడుతుందని తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకు రెండు రీసెర్చ్లు జరుగుతాయి. ఒకటి ప్రపంచాన్ని గురించినటువంటి రీసెర్చ్ ఒకటి జరుగుతుంది, భగవంతుని గురించినటువంటి రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. భగవంతుని గురించి రీసెర్చ్ చేసేశారు మహర్షులు, వాళ్ళ తత్వాన్ని చెప్పేశారు. మనం దాన్ని అధ్యయనం చేయడమే మిగిలింది. కాబట్టి అక్కడేమి మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లే. మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం అంటే మనం జగత్తులో నుంచి మళ్ళీ మొదలు పెడతాం. ఈ దేవుడు ఎట్లొచ్చినాడు, ఆ దేవుడు ఎట్లొచ్చినాడు, ఈ పురాణం ఎట్లొచ్చింది, ఆ పురాణం ఎట్లొచ్చింది, దీన్ని ఎవరెవరికి చెప్పినారు, సూతుడు ఎంతమందికి చెప్పినారు, శ్రవసుడు ఎవరు, వ్యాసుడు చెప్పిన పురాణాలు ఏంది, శుకుడు చెప్పినటువంటివి ఏంటి, భాగవతం వ్యాసుడే రాసినాడా, భౌపదేవుడు రాసినాడా, ఇవన్నీ ఎవరు రాశారు ఎక్కడ రాశారు అని కాదు. గంగా నది ఎక్కడ పుడితే నీకెందుకు, నువ్వు ఇచ్చింది ఎందుకు, దప్పిగ్గా ఉంది అని వచ్చినావు, నీళ్లుండాయి తాగు, దప్పిక తీర్చుకో. అది ఎక్కడ పుడితే నీకెందుకు, ఎంత దూరం ప్రవహిస్తే నీకెందుకు, ఏ ఏరు దాంట్లో కలిస్తే నీకెందుకు, ఇది ఏ ఏట్లో కలిస్తే నీకెందుకు, ఏ సముద్రంలో కలిస్తే నీకెందుకు. నువ్వు నీళ్లు తాగడం కోసం అది ఏ సముద్రంలో కలుస్తుందో తెలిసి నీళ్లు తాగలనా, అది ఎక్కడ పుట్టిందో తెలిసి నువ్వు నీళ్లు తాగలనా. కాబట్టి ఏ జ్ఞానం అవసరమో ఏ జ్ఞానం అవసరం లేదు అనేది మనకు తెలిసి ఉండాల. ఇక్కడ తత్వజ్ఞానం అని అంటే అర్థం ఏంటంటే ఆత్మనః తత్వం. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా పదార్థ తత్వం అనుకుంటారని కన్ఫ్యూజ్ కాకుండా శంకరాచార్యుల వారు తత్వం ఆత్మనః అని చెప్పన్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలా అని చెప్పన్నారు. ఆత్మ అంటే నేను అని అర్థం, ఎవరికి వాళ్ళు ఆత్మ. ఆత్మ అంటే తాను అని అర్థం, సెల్ఫ్. కాబట్టి నేనేమిటి అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం. నేనేమిటి అంటే మనం ప్రతి ఒక్కరూ అలా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను ఎత్తుగా ఎగిరినాలా, నేను తక్కువగా ఎగిరినాలా, నేను నొరగొన్నటువంటి అలా, నేను నొరగలేనటువంటి అలా, నేను చిన్న అలా, నేను పెద్ద అలా, నేను తీరం దాకా వచ్చిన అలా, నేను మధ్యలోనే అణిగిపోయిన అలా. అలా కాదు, నేను సముద్రము కంటే భిన్నమైన దాన్ని కాదు. నేను ఇలా ఎగరడానికి ఆధారంగా ఉన్నది సముద్రము, నేను ఇలా ఎదగడానికి ఆధారంగా ఉన్నది పరబ్రహ్మము. నేను ఇలా వ్యక్తం కావడానికి మూర్తం కావడానికి అమూర్తంగా అబ్స్ట్రాక్ట్ గా ఉన్నటువంటి స్వరూపమే పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వంలో నుంచి నేను ఒక మూర్తి స్వరూపాన్ని, ఒక మేనిఫెస్టేషన్తో నేను నీకు కనిపిస్తున్నాను. దానికి ముందు కనిపించకుండా ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఆ కారణం చేత ఎందుకు ఇవన్నీ మనసును పాడు చేసేటువంటివే, మనసును ఏకాగ్రం చేసేటువంటివి కాదు. తృప్తి ఉండదు. వేల పుస్తకాలు చదివినా ఆనందం కలగదు. మళ్ళీ కొత్త పుస్తకం చూసినప్పుడు, కొత్త విషయాన్ని విన్నప్పుడు అరే ఇది మనకు తెలియదే, ఇది మనం చదవకపోయినామే అని అనిపిస్తుంది. గణిత శాస్త్రంలో అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి వాడు మళ్ళీ భౌతిక శాస్త్రాన్ని చూసినప్పుడు అరే ఇది మనకు తెలియదే, దీన్ని మనం చదవకపోయామే అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకు? శబ్దజాలం మహారణ్యం, అది చిత్త భ్రమణ కారణం. చిత్తాన్ని భ్రమకు గురి చేస్తూ ఉంటుంది. చిత్తాన్ని భ్రమణకారకం, తిప్పుతూ ఉంటుంది మనసు. దాని మీదకి పోతుంది, దీని మీదకి పోతుంది, దీని మీదకి పోతుంది. ఈ కోర్స్ చేద్దాం, ఆ కోర్స్ చేద్దాం, ఆ కోర్స్ చేద్దాం, అది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బాగుంటుందేమో, ఈ సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుంది, ఆ సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుంది, ఇది చెప్తానే ఉంటుంది. అయిపోదు, అది నెవర్ ఎండ్స్. ఎప్పటిదాకా అయిపోదు అంటే ఎప్పటిదాకా అయిపోదు. నీకు ఓపుకున్నంత వరకు అవుతాడు. ఫుల్ స్టాప్ పెట్టాం అనుకో, వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు. ఏమో జరిగిపోతుంది ఏం జరగదు. కాబట్టి శబ్దజాలం మహారణ్యం, చిత్త భ్రమణ కారణం. అందువల్ల ఏం చేయాలా? దాన్ని వదలాలి.
అతః దేర్ ఫోర్ ప్రయత్నాత్, చాలా ముఖ్యమైనటువంటి పదం అది. ప్రయత్నాత్, ప్రయత్నము చేత, అలవోకగా రాదు, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తేనే వస్తుంది, అలవోకగా వచ్చేది కాదు. ఎందుకు అనంటే మనకు స్పష్టంగా ప్రపంచం కనిపిస్తా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా పరతత్వం కనిపించదు. మనం కనిపించేదాన్ని వదిలేసి కనిపించని దాన్ని గురించినటువంటి అధ్యయనం మొదలుపెట్టాం. ఇది ఎవరికైనా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకని ప్రయత్నాత్ అన్నారు. శంకరాచార్యులు వారు ఏ పదం వాడినా దానికి ప్రయోజనం లేకుండా వాడరు, అందుకని ప్రయత్నాత్ అన్నారు. అరే బాబు, స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి దాని గురించి తెలుసుకోవడం దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇది ఉంది పెన్ను, దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది దీని క్యాటలాగ్ చూసినామంటే ఇది ఎక్కడ తయారైంది, ఎలా తయారైంది అనేది తెలుస్తుంది. కొన్ని విశేషాలు తెలుస్తాయి. ఆ తర్వాత దీన్ని ఎలా తయారు చేస్తారనేది ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి మనం పెన్నుతో రాయాలని అనుకున్నప్పుడు మనకు ఆ డీటెయిల్స్ అన్నీ అక్కర్లేదు. కాదు కూడదు అవన్నీ కూడా తెలిస్తే బాగుంటుంది. ఈ పెన్ను ఇదిగో జపాన్లో తయారు చేశారు, లేదా జర్మనీలో తయారు చేశారు, లేదా ఇండియాలో తయారు చేశారు అని చెప్పడానికి బాగుంటుంది అని అనుకొని దాని డీటెయిల్స్ అన్ని కనుక్కొని కూడా చెప్పినాం అని అనుకుందాం. ఏం ప్రయోజనం? దీని ప్రయోజనం ఏమిటి? దీని పరిమితమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఇది రాసుకోవడానికి పనికొస్తుంది. నువ్వు దీని గురించి ఎంత తెలుసుకున్నా దీంతో నువ్వు రాయకపోతే ఇది వృధా. దీని ప్రయోజనం అంతే. ఇక్కడ ప్రయత్నం ఏమిటి? ప్రయత్నంతో నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే నిష్ప్రయోజనం అనేది తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి? ఆ పరతత్వాన్ని తెలుసుకోవడంతో పాటు నువ్వు దాన్ని ప్రయత్నంతో తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాను. ప్రయత్నంతో ఎందుకు తెలుసుకోవాలి అంటే కంటికి కనిపించేదానికి నువ్వు సులభంగా తెలుసుకోవచ్చు, కానీ కంటికి కనిపించినటువంటి దాని మీద ముందు విశ్వాసం కలగాల. అంటే పరతత్వం ఒకటి ఉంది అనేది విశ్వాసం కలగాలి. అదే పెద్ద ప్రయత్నం. నువ్వు దేని గురించి అయినా తెలుసుకోవాలంటే ముందు అది ఉందని తెలియాలి కదా. మనం మొదటి నుంచి మనకు అలవాటు ఏమిటి? ప్రత్యక్షం మనకు ప్రమాణం. ఏదైనా సరే ఉంది అంటే చూపించు అని చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఎవరైనా ఒకటి చెప్తాడు, నా దగ్గర చాక్లెట్లు 2 ఉన్నాయని అంటే ఏది చూపించు చూద్దాం అని అంటారు. కాబట్టి మనం ఏదైనా సరే నమ్మతాము, విశ్వసిస్తాము అని అంటే కంటితో చూస్తే నమ్ముతాం, మనకు కనిపిస్తే నమ్ముతాం. కనిపించినటువంటి దాన్ని మనం నమ్మాలి అనంటే దానికి ప్రయత్నం అవసరం. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి. అందువల్ల ప్రయత్నం చేయకపోతే నీ మనసు ఏం చెప్తుందంటే వదిలేమంటుంది. ప్రయత్నం చేయకపోతే నీ మనసు వదిలేమంటుంది. గట్టిగా ప్రయత్నం చేస్తేనే పరతత్వం గురించినటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన తర్వాత కూడా శ్రద్ధ ఉండదు. శ్రద్ధ ఎప్పటికప్పుడు పోతూ ఉంటుంది. కానిలే చూద్దాం అని అనిపిస్తుంది. దీంట్లో ప్రమాదం కూడా ఉంటది. మళ్ళీ ఏమిటా ప్రమాదం అంటే అంతా భగవంతుడే కదా అని తెలిసిన తర్వాత సరేలే అని వదిలేస్తాం. మళ్ళీ మామూలు అయిపోతుంది. మళ్ళీ మనలో ఏం మార్పు రాదు. మళ్ళీ పేకాట ఆడతాడు, మళ్ళీ గుర్ర పందాలు ఆడతాడు. ఏమయ్యా పేకాట ఆడుతున్నావు అని అంటే అంతా భగవంతుడే కదా. పేక ముక్కలు భగవంతుడు, ఆడేవాడు భగవంతుడు, ఓడేవాడు భగవంతుడు, పంచేవాడు భగవంతుడు అని అంటాడు. ఈ మెట్ట వేదాంతం వస్తుంది. మళ్ళీ ఏమయ్యా గుర్ర పందాలు ఆడుతున్నావు అంటే గుర్రం భగవంతుడు, జాకీ భగవంతుడు, రేస్ కోర్సు భగవంతుడు కానిది ఏముందయ్యా? హరిమయము విశ్వమంతయు. భగవంతుడు కానటువంటిది లేదు. కాబట్టి గుర్ర పందాలు ఆడినా ఏమి ఇబ్బంది లేదు, పేకాట ఆడినా ఏమి ఇబ్బంది లేదు అని అంటాడు. ఇది మెట్ట వేదాంతం. మళ్ళీ
అందుకని ఇక్కడ ప్రయత్నం అని చెప్పి అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అది. ఆ ప్రయత్నం అనేది లేకపోతే ఏమవుతుందంటే మనసు చిత్త భ్రమణ కారణం, చిత్తం భ్రమిస్తూనే ఉంటుంది, ఇది పోతూనే ఉంటుంది. ప్రయత్నం అనే దానికి అనే మాట దేనికి చెప్పాడంటే మనసుకు చెప్పాడు. ఆ మనసుని ప్రయత్నం చేసి పరబ్రహ్మం మీద నిలపాలి. అది ఉండదు పరబ్రహ్మం మీద. ఎందుకు అంటే దానికి భౌతికమైన ఆలంబన అవసరం. మనసుకి ఎప్పుడు ఒక భౌతికమైనటువంటి వస్తువు అవసరం, ఒక విషయం అవసరం దానికి. అది శబ్దమా, స్పర్శనా, రూపమా, రసమా, గంధమా, ఏదో ఒక దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని ఎగ్జిస్టెన్స్ కు, మనసు యొక్క వ్యక్తత్వానికి, అది అభివ్యక్తం కావడానికి మనసు ఏదో ఒక విషయాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అది శబ్దం ద్వారా అభివ్యక్తం కావచ్చు, రూపం ద్వారా కావచ్చు, స్పర్శ ద్వారా కావచ్చు, గంధం ద్వారా కావచ్చు, రుచి ద్వారా కావచ్చు. దేని ద్వారానో ఒక దాని ద్వారా మనసు అభివ్యక్తం అవుతూ ఉంటుంది. పోనీ దాని ద్వారా అభివ్యక్తమైనటువంటిది అక్కడే ఉందంటే ఉండదు, మళ్ళీ అక్కడ నుంచి మారిపోతూ ఉంటుంది. ఇవాళ మసాలా దోశ తిన్నాడు, బాగుందని అనిపించింది. ఇంకెవరో చెప్తారు మసాలా దోశ అంటే ఈ హోటల్లో కాదు పలానా హోటల్లో బాగుంటుంది అంటాడు. మసాలా దోశ బాగుందన్నటువంటి ఆ నాలుక, రుచి బాగుందన్నటువంటి నాలుక మరుసటి రోజు ఇదే హోటల్కి పోనివ్వదు. ఇంకెక్కడో బాగుందన్నాడు కదా అని, ఇది బాగుందన్నావు కదా, ఇది బాగుందన్నావు కదా, ఇక్కడే తినచ్చు కదా. లేదు లేదు, దీనికంటే అది బాగుంటుందంట, దీనికంటే అది బాగుంటుందంట. సరే పోతాం, అక్కడికి వెళ్తాం, తిన్నాం, అయ్యో ఇది బాగానే ఉంది అని అనిపించింది. ఇంకొకటి కనిపించాడు, ఇక్కడేం తిన్నావు, ఇంకో చోట ఇంకా బాగుంటుంది అన్నాడు. మళ్ళీ పరిగెత్తావు. చిత్త భ్రమణ కారణం. అత ఆ కారణం చేత ప్రయత్న, ఇప్పుడు మనసును నిలబెట్టాలి. పిచ్చిదానా, ఎక్కడికి పోయినా ఫార్ములా ఇదే. నీ ఫీలింగ్ మారుతూ ఉంది, ఫార్ములా మారడం లేదు. మసాలా దోశ ఫార్ములా ఇదే, ఒకటే. నీ ఫీలింగ్ మారుతూ ఉంది, ఇది బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అనేటువంటి నీ భావన మారుతుంది. అందువల్ల ప్రయత్నం చేత దాన్ని, ఆ చిత్తాన్ని తీసుకొని వచ్చి ఆత్మతత్వం మీద స్థిరంగా ఉండేటట్టు చేయాలి. స్థిరంగా ఉండేటట్టు చేయాలంటే ముందు నీకు ఆత్మతత్వం ఏంటో తెలియాలి. ఆత్మతత్వం ఏంటో తెలియాలి అంటే దాన్ని చెప్పేవాడు ఒకడు ఉండాలి, ఆ చెప్పేవాడికి తెలిసి ఉండాలి. నిన్ను ఎవడో ఒకడు ఒక ప్రవాహాన్ని దాటించాలి. ప్రవాహం ఉంది, ప్రవాహం దాటాలి. ప్రవాహం దాటేటువంటి వాడికి రెండు రకాలైనటువంటి విజ్ఞానం ఉండాలి. ఒకటి, ముందు వాడికి ఈత తెలిసి ఉండాలి. రెండోది ఏమిటంటే ఆ ఏటిని గురించి కానీ ఆ నదిని గురించి కానీ వాడికి అవగాహన ఉండాలి. అంటే ఎక్కడ దిగితే సుడిగుండాలు ఉంటాయి, ఎక్కడ దిగితే బురద ఉంటుంది, ఎక్కడ మెట్ట ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్తే ఎలా వెళ్తే అవతల గట్టుకు చేరుకోవచ్చు అనేటువంటి జ్ఞానం ఉండాలి. అది లేకుండా కేవలం నేను తీసుకొని వెళ్ళగలను అనేటువంటి వాడికి, నాకు ఈత తెలుసు తీసుకొని వెళ్తాను అని అంటే, వాడు పోయి బురద ఉండే చోట దిగినాడు అనుకో, వాడు ఇరుక్కుపోతాడు, వీడు ఇరుక్కుపోతాడు. పోనీ వీడికి ఎక్కడ పోతే బాగా వెళ్ళిపోవచ్చు అనేది తెలుసు, పోతూ ఉన్నారు, పొరపాటున కాలు స్లిప్ అయింది, నీళ్ళల్లో పడిపోయారు, ఇప్పుడు కొట్టుకొని పోతున్నారు. ఇప్పుడు ఏం చేసి ఉండాలి? ఇప్పుడు ఈత తెలిసి ఉండాలి. ఈత తెలియడం వేరు, ప్రవహించే నీటిలో ఈదడం వేరు. నదిలో ఈదే ఈత వేరు, చెరువులో ఈదే ఈత వేరు, సముద్రంలో ఈత వేరు. కాబట్టి స్విమ్మింగ్ ఈజ్ స్విమ్మింగ్, బట్ నాట్ ఎవ్రీవేర్. అది అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి స్విమ్మింగ్ కాదు. స్విమ్మింగ్ పూల్లో కొట్టే ఈత వేరు, నదిలో కొట్టే ఈత వేరు, చెరువులో కొట్టే ఈత వేరు, సముద్రంలో కొట్టేటువంటి ఈత వేరు. కాబట్టి ఇది తెలిసినటువంటి వాడై ఉండాల. అందుకని జ్ఞ అంటే తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? తత్తుత్వము రెండు తెలిసినవాడు. తత్ అంటే భగవంతుడు, ఆ
పరతత్వం ఏందో చెప్పగలగాల. సొమ్ము అంటే జీవుడు, జీవుని తత్వం ఏందో కూడా చెప్పగలగాల, జీవుని విషయం ఏందో కూడా చెప్పగలగాల. ఈ రెండింటిని చెప్పి అంటే నీకేం చేయాలా, అలం చూపించాలా. అరే అలలో ఏముంది, నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఫార్ములా ఏంది H2O. సముద్రాన్ని చూపించాలా, సముద్రంలో ఏముంది, నీళ్లు ఉన్నాయి, దాని ఫార్ములా ఏంది H2O. కాబట్టి ఇది H2O, ఇది H2O అని చెప్పాలి. అయితే మళ్ళీ దీన్ని అలని ఎందుకన్నాం, దీన్ని సముద్రం అని ఎందుకన్నాం అంటే ఇది పైకి లేచింది కాబట్టి దీన్ని అలా అన్నాం, అది ఈ లేచినటువంటి దానికి ఆధారంగా ఉంది కాబట్టి దాన్ని సముద్రం అన్నాం. ఇది చెప్పగలగాలి. అది తత్ అలా సముద్రం, సొమ్ము అలా. ఈ తత్తు సొమ్ము రెండు తెలిసినటువంటి వాడు మాత్రమే తత్వజ్ఞ. కేవలం అల గురించి తెలిసినటువంటి వాడు అల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలడు. అలల్లో ఇన్ని రకాలు ఉంటాయి, అది పౌర్ణమి అప్పుడు వచ్చేటువంటి అలలు ఈ విధంగా ఉంటాయి, అమావాస్య వచ్చినప్పుడు ఇట్లుంటాయి, తుఫాన్లు వచ్చినప్పుడు ఇట్లుంటాయి, ఇవన్నీ చెప్పగలడు. ఇదంతా ఏంటంటే ఇవన్నీ అల గురించినటువంటి విజ్ఞానము. అల గురించినటువంటి విజ్ఞానం ఉండి సముద్రం గురించినటువంటి విజ్ఞానం లేనటువంటి వాడు సమగ్రంగా చెప్పలేడు. కాబట్టి తత్ త్వం జ్ఞ, తత్వజ్ఞ రెండూ ఉండాలి. ఈ తత్వజ్ఞుడైనటువంటి వాడిని దగ్గరికి అటువంటి వాడిని ఆశ్రయించి సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం, భగవద్గీత. గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎట్లాంటి వాడై ఉండాలి గురువు? శ్రోత్రియం, శాస్త్రజ్ఞానము తెలిసినటువంటి వాడు, శృతి జ్ఞానం ఉన్నటువంటి వాడు, బ్రహ్మనిష్టం దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడుగా ఉండాలి. శాస్త్రము, శాస్త్రానుభవం, శాస్త్ర జ్ఞానము, శాస్త్రానుభవం రెండు ఉన్నటువంటి వాడు మాత్రమే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు. కాబట్టి ప్రయత్నాత్, ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రయత్నాలు. ఒకటి ఆత్మతత్వజ్ఞుణ్ణి చేరుకోవడం, చేరుకున్న తర్వాత ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. చాలా మంది మొదటి ప్రయత్నం చేస్తారు, అంటే ఎవరో గురువు దగ్గర చేరుతారు, గురువు దగ్గర చేరిన తర్వాత కార్యకర్తగా మారిపోతారు. గురువు ఉంటాడు, గురువు ఉన్న తర్వాత ఆశ్రమానికి పోతారు, ఆశ్రమానికి పోయిన తర్వాత అక్కడ ఏమవుతారంటే వాలంటీర్గా మారిపోతారు. వాలంటీర్గా మారిపోయి ఆశ్రమంలో ఆ సేవ చేయడం, ఈ సేవ చేయడం. గురువు గారు పిలుస్తారు, మనం వార్షికోత్సవం చేస్తున్నాం, దానికి ఫలానా పనులు చేయాలి, ఫలానా పనులు చేయాలి, ఫండ్స్ ట్రై చేయాలి అంటాడు. దానికి ఈయన మెడలో ఒక వాలంటీర్ అనేటువంటి బ్యాడ్ చేసుకుంటాడు, ఇది చేస్తా అంటాడు. అంటే ఏమర్థం? ఇంటికాడ చేసేటువంటి సంసారాన్ని ఆశ్రమంలో చేస్తున్నాడని అర్థం, వెళ్ళిన పని మర్చిపోయినాడని అర్థం. మళ్ళీ అర్థమైందా? కాబట్టి ప్రయత్నాత్ అనేటువంటి మాటకు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మనం. ప్రయత్నంతో ఆశ్రమానికి వెళ్ళావు, అక్కడ గురువు గారిని కూడా చూసావు, చూసిన తర్వాత ఏం చేయాలా, నువ్వు ఏం తెలుసుకోవాలా? ఆత్మనః తత్వం జ్ఞాతవ్యం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఆశ్రమాన్ని ఎలా నడపాలి, వార్షికోత్సవాన్ని ఎలా చేయాలి, ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి, అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేయాలి, వచ్చినటువంటి వాళ్ళకు వ్యవస్థ ఎలా కల్పించాలి, ఇదంతా ఈ జ్ఞానం అంతా వచ్చేస్తుంది నీకు. వచ్చేసిన తర్వాత నీకు కూడా ఏమనిపిస్తుంది, ఇంత తెలిసినటువంటి మనం ఒక ఆశ్రమంలో ఎందుకు పనిచేసేది, మనమే ఒక ఆశ్రమం పెట్టుకుందాం అని అనుకుంటావు. నువ్వు ఒక ఆశ్రమం పెట్టుకొని నువ్వు ఒక వ్యవస్థ నడిపిస్తావు. చేస్తే చెయ్యి, దాని గురించి కాదు. కానీ నువ్వు పోయింది ఎందుకు, ఏం తెలుసుకోవాలని, నువ్వు చేస్తా ఉండేది ఏమిటి, ఎక్కడ డైవర్ట్ అయ్యావు? ప్రయత్నం లేదు, నీ చిత్తం భ్రమిస్తూ ఉంటుంది. ఆ చిత్తం ఎక్కడ వెళ్ళిపోతుంది, అది అక్కడ ఉపన్యాసం జరుగుతూ ఉంది, స్వామీజీ ఉపన్యాసం చెప్తా అన్నాడంటే నువ్వేం చేస్తా అంటావు? టికెట్లు అమ్ముతా అంటావు. నువ్వు వచ్చింది ఎందుకు? ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. ఏమైపోయావు నువ్వు? అనాత్మ విషయాల్లోకి ఆకర్షితుడు అయిపోయావు. ఎందుకు? నీ మనసు చెప్పింది. చిత్తభ్రమణం. వాళ్ళందరికీ లేనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆయన
వాళ్ళందరికీ లేనటువంటి అవకాశం నీకు రావడం అంటే అర్థమేం తెలుసా? వాళ్ళందరినీ స్వామీజీ వాలంటీర్ గా ఒప్పుకోలేదు, నన్ను మాత్రమే వాలంటీర్ గా ఒప్పుకున్నాడు. నన్ను పిలిచి నా పర్సనాలిటీని చూసి, నా భక్తిని చూసి, నా విధేయతను చూసి, నా జ్ఞానాన్ని చూసి స్వామీజీ నేరుగా నాకు ఈ పని అప్పగించినాడు అని అనుకుంటాడు. నువ్వు అక్కడికి పోయింది ఆ పని చేయడం కోసం కాదు, గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. నీ మనసు నిన్ను ఆ విధంగా మోల్డ్ చేస్తుంది. గురువు గారు నాకు స్థానం ఇచ్చినారు అని అంటే ఏమనుకుంటాడో నువ్వు? మిగతా వాళ్ళకంటే నేను గొప్పవాడిని అని అనుకుంటాడు. ఇప్పుడు ఏమైంది? నీలో ఉండేటువంటి అహంకారం పెరిగిందా తగ్గిందా? నువ్వు ఎందుకు పోయావు అక్కడికి? అహంకారాన్ని పెంచుకోవడానికా తగ్గించుకోవడానికా? ఇది జరగాల్సింది, ఇది ప్రయత్నంతో జరగాల్సినటువంటిది. ఇది ప్రయత్నంతో గనక ఈ విచారణ జరగలేదు అంటే, ఈ విచారం జరగలేదు అని అంటే నువ్వు పూర్తి స్థాయి కార్యకర్తగా ఆశ్రమంలో ఉండిపోతావు తప్ప గురువు గారు చెప్పేటువంటి బోధ వినవు. ఆయన ఉదయం లేచి భగవద్గీత చెప్తున్నా వినవు, బ్రహ్మసూత్రాలు చెప్తున్నా వినవు. అప్పుడు ఏం చేస్తుంటావు? నీ వ్యవస్థను ఉంటది, వచ్చేటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి కూర్చోబెడతా ఉంటావు. స్వామీజీ ఏమో చెప్తా ఉంటాడు ఉపన్యాసం, నువ్వు ఆశ్రమంలోనే ఉంటావు కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు. కారణం ఏమిటంటే చిత్త భ్రమణ కారణం. ఇది ఒక మహారణ్యం అంతే, ఏదైనా అంతే. వేదాంత శాస్త్రం కూడా అంతే. వేదాంత శాస్త్రం కూడా ఇగో ఆ గ్రంథం చదివినాం, ఈ గ్రంథం చదివినాం, అది చదివినాం, ఇది చదివినాం, ఆ వాదం చేసినాం, ఈ వాదం చేసినాం, ఇట్లా ఇవన్నీ అణగాల. అలలు అణిగితేనే సముద్రము. అలలు అణగాల, ఇవన్నీ అణగాల. అలలుతో ఉండిన సముద్రాన్ని మనం సముద్రంగా చూడగలగాల. అందుకని ఆత్మనః తత్వం జ్ఞాతవ్యం. ఆత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఆశ్రమాన్ని ఎలా నిర్వహించాలనేది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది, దానికోసం కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఇది ప్రయత్నంతో జరగాల. ప్రయత్నాత్ జ్ఞాతవ్యం. అందువల్ల ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి పోతే నీకు తత్వజ్ఞానం దొరకదు. నువ్వు హోటల్కు పోయి నాకు ఎర్ర రంగు పెయింట్ కావాలా అని అడిగినావు అనుకో, వాడు నిన్ను అమాయకంగా చూస్తాడు, నవ్వుకుంటాడు. వాడు తెలివైనటువంటి వాడు అయితే ఏం చేస్తాడు? ఎర్రగా ఉండే సాంబార్నో ఎర్రగా ఉండేటువంటి రసాన్నో నీకు ఇదే పెయింట్ అని అమ్మినా అమ్ముతాడు, నీకు తెలియదు కాబట్టి. కాబట్టి నాయన నేను చెప్పేది ఏమిటంటే, నీకు పెయింట్ కావాలని అనుకున్నప్పుడు పెయింట్ అంగడికి వెళ్ళు, దోశ కావాలనుకున్నప్పుడు హోటల్కి వెళ్ళు. అట్లా కాకుండా నువ్వు ఎంతసేపు గోడ మీద దడుతూ తలుపు తెరుచుకోలేదని అంటున్నావు. అది గుర్తుపెట్టుకో. తత్వజ్ఞుడైనటువంటి వాడిని ఆశ్రయించినావంటేనే తత్వం తెలుస్తుంది. పట్టుకోటి కోసం ఏదో వేషం వేసుకొని ఉండేటువంటి వాడిని ఆశ్రయించినావు అనుకో, తద్భుక్తయే నతు ముక్తయే. భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు. ఏదో వాగ్వైఖరితో శాస్త్రాలని వ్యాఖ్యానం చేస్తూ భుక్తిని నడుపుకుంటూ ఉండేటువంటి వాళ్ళని ఆశ్రయించినావంటే వాడు తత్వజ్ఞుడు కానటువంటి కారణం చేత నీకు ఆత్మతత్వం బోధపడేటువంటి అవకాశం లేదు. అందువల్ల ప్రయత్నాత్, రెండు ప్రయత్నాలు జరగాలి. బాహ్య ప్రయత్నం ఏమిటి? తత్వజ్ఞుడైనటువంటి గురువును పొందడం. అంతర్తత్వం ఏమిటి? నీ మనసు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కదా బయలుదేరింది. దాని నుంచి డీవియేట్ కాకుండా మనసుని జాగ్రత్తగా పెట్టుకోవడం. నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుందామని వివేక చూడమని క్లాస్కి వచ్చినావు అనుకో, సరే వివేక చూడమని క్లాసు మధ్యలో విస్తూ మనం కూడా ఒక క్లాస్ ప్రారంభం చేద్దాం అని ప్రారంభం చేసినావంటే, వివేక చూడమని క్లాస్ చెప్పడం కోసం వచ్చావా? వివేక చూడమని క్లాస్ వినడం కోసం వచ్చావా? ఆత్మతత్వం కోసం వచ్చినావా? అది కదా మనకు ముఖ్యం. అంటే నీ మనసు ఏం చేస్తుందంటే డీవియేషన్స్ కల్పిస్తూ ఉంటుంది. అది దాని లక్ష్యమే అది. నిన్ను భగవంతుని నుంచి దూరంగా
జరిపేటువంటి ప్రథమమైనటువంటి శత్రువు నీ అంతఃకరణం. అది నిన్నేం చేస్తుందంటే దానికి చెడు సహవాసాలు ఎక్కువ, ఇంద్రియాలతో సహవాసం దానికి. అందువల్ల ఆ ఇంద్రియాలతో కలిసి ప్రపంచంలోకి లాక్కుపోతూ ఉంటుంది. అది అలా ప్రపంచంలోకి లాక్కుపోతూ ఉన్నటువంటి ఆ మనస్సును ఈ ఇంద్రియాలు నిగ్రహించి, 2 రకాలు. మన పిల్లోడు ఉన్నాడు, వాడికి 5 మంది స్నేహితులు ఉండారు. మన పిల్లోడికి 5 మంది స్నేహితులు ఉండారు. వీడేం చేస్తాడంటే ఎవరితోనో ఒకరితో వెళ్ళిపోతా ఉంటాడు, ఇంట్లో ఉండడు. చదువుకోరా అని చెప్దామంటే ఇంట్లో ఉండడు, ఇంకేదైనా పని చెప్దామంటే ఇంట్లో ఉండడు. వాడు మనకు ఉపయోగపడట్లే, వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ వెళ్ళిపోయి వాడేమన్నా బాగుపడతాడంటే వాడు కూడా బాగుపడట్లే. వాడితో పోతాడు, ఎక్కడ ఎగురుతాడు, దూకుతాడు, కాలు ఎంచుకుంటాడు, చేయించుకుంటాడు, ఇంటికి వస్తాడు. మళ్ళీ బాధపడాల్సింది మనమే. ఇప్పుడు ఏం చేయాలా? 2 రకాలు ఉన్నాయి. వీడికి బుద్ధి చెప్పడం. ఎవరికి? మన పిల్లోడికి మనం బుద్ధి చెప్పడం, అరే నువ్వు వెళ్ళకూడదురా అట్లా అని చెప్పడం. లేదా ఈ 5 మంది స్నేహితుల్లో ఒక్కొక్కడిని కట్టరించడం, వాడిని నిగ్రహించడం. మా ఇంటికి రావద్దురా నువ్వు అని చెప్పడం, నువ్వు మా ఇంటికి రాకూడదు అని అనడం. అయినా సరే మీ ఇంటికి రాకూడదు అన్నావు కదా అనేసి వాడు పక్కింటి కాడికి వచ్చి విజిలేస్తాడు. అది జరుగుతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని అదుపులో పెడుతూ ఉండాలి. దాన్ని ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఇంద్రియాలను మెల్లమెల్లగా నిగ్రహం చేస్తూ ఉంటే అప్పుడు మనసు ఏమవుతుందంటే, ఇంద్రియాలు దాంతో కలవడం లేదు కాబట్టి మనసుతో, ఆ మనసు ఉన్న చోటనే ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ ఉన్న చోటనే ఉంచడమే మనో నిగ్రహం. ఆ మనో నిగ్రహం ఉన్నప్పుడు, ఆ భ్రమ లేనప్పుడు ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే ఏదైనా జరిగిపోతుంది. ఇప్పుడు ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ శబ్దజాలం మహారణ్యం, చిత్తభ్రమణ కారణం. దీని మీద వ్యామోహం ఉండకూడదు. ప్రయత్నంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మతత్వము. ఈ ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ తత్వజ్ఞుడు ఎవరు అనేటువంటి విషయాల్ని తర్వాత మనకు శంకరాచార్యులు వారు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? ఏం లేవు. శ్రీదేవి గారు, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అదే మురళీ గారు, లాస్ట్ వీక్ మనం బంధం గురించి మాట్లాడుకున్నాం కదా. అవునండి. బంధం అన్నది మనం ఏర్పరచుకున్నామా లేకపోతే భగవంతుడు ఇచ్చిందా? మనం పుట్టగానే తల్లిదండ్రులు అది బంధం. అది నేను పుడతాను అని నేను అనుకోలేదు కదా. అవును. మరి అది అలాగా బంధం. నేను తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళందరూ బంధమే కదండి, పిల్లలు అంత బంధమే. అంత ప్రారంధం వల్ల ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కమిట్మెంట్ ఎంత ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేకపోతే మనం లేదు, ఇది బంధమే. కానీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేకపోతే మనం లేదని తెలిసిన తర్వాత తల్లిదండ్రులే ప్రపంచం అని మనం అనుకోవడం లేదు. తల్లిదండ్రుల నుంచి మనం పెరిగి పెద్దవాళ్ళు అయ్యే సమయానికి ఏమవుతున్నామంటే తల్లి ఒడిలో నుంచి బయట వచ్చాం, అక్కడి నుంచి దూరంగా జరిగాం, బడిలోకి వచ్చాం, ప్రపంచంలోకి వచ్చేసాం. అంటే ఏమవుతుంది, మనకు తెలియకుండానే వాళ్ళతో ఉండేటువంటి అటాచ్మెంట్ ని మనం డిటాచ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ డిటాచ్ చేసుకునేటువంటి క్రమంలో ఏం చేస్తున్నాం అంటే ఇంకో దాంతో అటాచ్ అయ్యి దీన్ని డిటాచ్ చేస్తున్నాం. ఇది మనం గమనించాల్సింది. వీఆర్ షిఫ్టింగ్. ఈ అటాచ్మెంట్ ఏం చేస్తున్నాం అంటే దీని మీద నుంచి దాని మీదకి, దాని మీద నుంచి దీని మీదకి, దీని మీద నుంచి దాని మీదకి మారుస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ప్రపంచం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే వీటితో మనం అటాచ్మెంట్ ని తగ్గించుకోవాలా. ఇదే మొత్తం శాస్త్రం అంతా ఇదే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింగిల్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, ఇవి ఎక్కడికి పోవు.
ఎందుకంటే ఇది మన ప్రారంభం, శరీరానికి లింక్ అయినటువంటిది. ఈ శరీరానికి కష్టం ఉంటది, నష్టం ఉంటది, అనారోగ్యం ఉంటది, ఆపరేషన్ ఉంటది, అన్నీ ఉంటాయి. దాన్ని ఏమీ మార్చలేం. ఎందుకు అంటే అది రిలీజ్ అయిపోయినటువంటి సినిమా, దాన్ని ఇంక ఎడిట్ చేసేదానికి లేదు, అయిపోయింది. జీవితం అనేది దీంట్లో మనం ఏమి ఏలు పెట్టలేం. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏమిటంటే దీనివల్ల కలిగేటువంటి దుఃఖం నుంచి మనం బయటపడడం ఎట్లా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అటాచ్మెంట్ ని తగ్గించుకుంటూ యాక్సెప్టెన్స్ ని పెంచుకుంటూ వచ్చినామంటే యాక్సెప్టెన్స్ ని మనం పెంచుకుంటూ రావాలి. ఎస్, ఇది ఇలాగే ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నారు, మరణిస్తారు. తల్లిదండ్రులు మరణిస్తారు, ఏదో ఒక రోజు మరణిస్తారు. దీన్ని మనం ముందే యాక్సెప్ట్ చేసినాం అనుకోండి, వాళ్ళు మరణిస్తారు అని. వాళ్ళు మరణించినప్పుడు మనకు దుఃఖం ఉండదు. ఉండదంటే ఉండదని కాదు, తక్కువగా ఉంటుంది అని అర్థం. అదే అంటే బంధం అనేది మనం వేసుకున్నదే, మనం ఫీల్ అవుతున్నదే తప్ప వాస్తవానికి లేదు. నిజానికి ఓ చిన్న పిల్లవాడిని హాస్టల్కి పంపించాలి అని అంటే పిల్లవాడిని పక్కకు పెట్టాలి అని అంటే ఆ తల్లిదండ్రులు అయ్యో వాడిని వదిలిపెట్టి మేము ఉండలేమని, వాడు కూడా మా అమ్మ నాన్నని వదిలేసి ఉండలేనని, నేను అమ్మ పక్కన పడుకుంటే నిద్రపోతానని ఇదంతా అనుకుంటా అంటాడు. అదంతా నిజమా చెప్పండి? రేపు వాడు నిజంగానే చదువుకోవాల్సి వస్తే, హాస్టల్కి పోవాల్సి వస్తే ఈ అమ్మ పోయి వదిలిపెట్టేసి రాదా? కాకపోతే బాధపడుతుంది, ఎట్టుంటాడో ఏమో, తిన్నాడో లేదో అని ఫోన్ చేస్తుంది 2 సార్లు. ఇదంతా అవసరం అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్లి చేసి ఇంగ్లాండ్కో అమెరికాకో పంపించినారు. అయ్యో మొన్నటి వరకు మన ఇంట్లోనే ఆడుకుంటా ఉంది, మన కళ్ళ ముందరనే ఉంది, అమ్మాయిని వదిలిపెట్టి మనం ఎట్లుండేది, అమ్మాయి మనల్ని వదిలిపెట్టి ఎట్లుంటుంది అని అంటే ఏమర్థం? ఇక్కడ మనం అవసరాన్ని బట్టి బంధానికి నిర్వచనాన్ని మార్చుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అటాచ్మెంట్ కు ఉండేటువంటి డెఫినేషన్ ని మన అవసరానికి అనుకూలంగా మారుస్తున్నాం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎలాగో మారుస్తున్నావు కదా, దానికి ఒక చిన్న అడిషన్ చెప్తున్నాను, చేసుకో అని అంటున్నాడు. ఏంటంటే ఇది శాశ్వతం కాదు. ఏది? నువ్వు ఏ అటాచ్మెంట్ అయితే అనుకుంటున్నావో, దేన్నైతే ఫీల్ అవుతున్నావో, దట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అనేదాన్ని శాస్త్రం చెప్తుంది. ఇది ఎప్పుడైతే పర్మనెంట్ కాదు అని మనం అనుకుంటామో, పోయినప్పుడు పోయిందా పోనీలే అని అనుకుంటాం. ఇది మనతోనే ఉంటుంది అని ఎప్పుడైతే అటాచ్ అయిపోతామో, అయ్యో పోయిందా అని అనుకుంటాం. పోయిందా పోనీ అనుకోవడానికి, అయ్యో పోయిందా అనుకోవడానికి తేడా ఏముంటుంది? పోయిందా పోనీ అనుకున్నప్పుడు ఉదాసీనత్వం ఉంటుంది, బాధ ఉండదు. అయ్యో పోయిందా అని అనుకున్నప్పుడు బంధం ఉంది, దుఃఖం వస్తుంది. కాబట్టి బంధాలు ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి అంటే మనం యాక్సెప్టెన్స్ పెంచుకోనంత వరకు ఇవన్నీ ఉంటాయి. డిటాచ్మెంట్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఇదంతా మనసుకు సంబంధించినటువంటి విద్య. ప్రపంచంలో దీన్ని ఏమీ మార్చలేము. భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోయాడు, భర్త భార్యను వదిలేసి సన్యాసం తీసుకున్నాడు, ఇదంతా రాంగ్ కాన్సెప్ట్. శాస్త్రంలో ఇవేమీ లేదు. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, హిమాలయాలకు పోయాడు. నో, అక్కడికి పోతే కూడా నీకు బంధం ఉంది. శరీరం ఉన్నంత కాలం బంధం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నీ మనసు శరీరంతో ఎలా ఉంది? శరీరానికి వచ్చేటువంటి జబ్బునో, రోగాన్నో, దుఃఖాన్నో అది దాని ప్రారంభం కొద్దీ వచ్చింది, పోతుంది అనేటువంటి యాక్సెప్టెన్స్ లో ఉందా, లేదా దాంతో మమేకం అయిపోయి అయ్యో నాకు ఇట్లు జరిగిపోయింది, అట్లు జరిగిపోయింది అని బాధపడుతూ భగవంతుని మర్చిపోయి ఉంటున్నాడా? ఈ ఒక్కటే మనం చూడాల్సింది. ఆ ఒక్క దానికోసమే ఇంత శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నది, ఇన్ని స్తోత్రాలు చదువుతున్నది అందుకే, ఇన్ని దేవతలు అందుకే, ఇన్ని దేవుళ్ళు అందుకే, ఇంత విశాలమైనటువంటి శబ్దజాలం మహారణ్యం అని ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా దానికే. ఇప్పుడు అసలు ఎందుకు మనకు లౌకికమైనటువంటి శాస్త్రాలన్నీ ఎందుకు చెప్పండి, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఫిజిక్స్ ఎందుకు వచ్చింది, కెమిస్ట్రీ ఎందుకు వచ్చింది, మ్యాథమెటిక్స్ ఎందుకు వచ్చింది, ఇంజనీరింగ్స్ ఎందుకు వచ్చినాయి, మెడికల్ సైన్సెస్ ఎందుకు వచ్చినాయి? వీటన్నింటి యొక్క లక్ష్యం ఏమిటి? మనిషి ఆనందంగా ఉండాలి, కరెక్ట్. సౌకర్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం. సౌకర్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం అనుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అదర్ ఎండ్
వీటన్నిటి ద్వారా మనం ఇందాక డిస్కషన్ చేసుకున్నట్టు వీటన్నిటి ద్వారా మీకు ఆనందం వచ్చినట్లయితే రీసెర్చ్ ఆగిపోవాలి. ఆనందంగా ఉండడం దేంతో పని లేదు అని రీసెర్చ్ ఆగిపోవాలి. కానీ ఏ రంగంలోనూ రీసెర్చ్ ఆగిపోలేదే అంటే ఏమర్థం? అది సంపూర్ణం కాదని అర్థమైంది మనకు. అది ఇంకా కంప్లీట్నెస్ ని పొందలేదు అని. ఇప్పుడే కానీ అదరెండ్లోకి వచ్చినామంటే, ఆత్మతత్వం దగ్గరకు వచ్చినామంటే, మనం సాక్షాత్తుగా ఒక రమణ మహర్షినో లేదా రామకృష్ణ పరమహంసనో వీళ్ళందరినీ మనం చూసింది ఏమిటంటే, ఈ మహర్షులందరూ కూడా, వీళ్ళందరూ మహర్షులంతా వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి కారణం చేత వాళ్ళ శరీరం ఉన్నా, దానికి రోగం ఉన్నా, దానికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఆనందానికి మనం ఏ లక్ష్యం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో ఆ ఆనందానికి శబ్దజాలం కాకుండా ఆత్మతత్వం కారణమవుతుంది. అందుకోసం ఈ శాస్త్రం అంతా అధ్యయనం చేస్తుంది. అర్థమైంది. ఈ శాస్త్రాధ్యయన లక్ష్యం ఆనందం అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఇంకా మనకు మెల్లమెల్లగా అర్థం అవుతుంది. మొదట ఇవన్నీ మనకు మనసులోకి ఎక్కాలండి, కొంత సమయం పడుతుంది. సమయం పడుతుంది, మెల్లగా వస్తుంది. వచ్చిన తర్వాత ఆనందంగానే ఉంటది. మనకు కూడా ఏమవుతుందంటే ఒక ఉదాసీనత్వం ఏర్పడుతుంది. అన్ని వదిలేయాలా? వదిలేయకూడదు మరి. అదే బంధాలు ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు అని అంతే. యాక్సెప్టెన్స్, ఇలా జరిగింది, సరే జరిగింది, ఏమైంది, ఇప్పుడు మన పిల్లవాడు మన మాట వినలేదు, పర్వాలేదు, వాడి ప్రారంభం కోసం ప్రకారం వాడు ఉంటాడు, దానికి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అట్లా కాకుండా మన మాట వినలేదు అని అనుకుంటున్నామంటే మన ఆరోగ్యం పాడవుతుంది, మన సమయం పాడవుతుంది, మన వర్తమానం, మన భవిష్యత్తు అన్ని ధ్వంసం అయిపోతాయి. అదేనండి. కాబట్టి యాక్సెప్టెన్స్ రావడానికి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ప్రపంచం అంతా ఒకే భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనకు కలిగిందంటే, ఆ సమత్వం వచ్చిందంటే, భగవద్గీతలో చెప్పినటువంటి మాట అదే, సమత్వం యోగ ఉచ్యతే అని. ఆ సమస్థితి రావడానికి మనకు అన్ని డిఫరెంట్ గా కనిపించినప్పుడు అన్ని ఈక్వల్ అంటే మనకు ఎట్లా యాక్సెప్టెన్స్ రాదు. అవునవును. యాక్సెప్టెన్స్ రావడం కోసం ఈ శాస్త్రాలన్నీ. అన్నిట్లోనే భగవంతుని చూడాలి అంతే. భగవంతుడని పేరు పెట్టినారంటే మనకంటే డిఫరెంట్ గా ఇంకొక అతను ఉంటాడని. ఆ పేరు కూడా ఉండదు, పేరు కూడా లేదు. ఎందుకంటే ఒక రూపం ఉన్నప్పుడు కదా పేరు ఉంటది, రెండు ఉన్నప్పుడు కదా ఒకదానికి పేరు పెట్టాలి. రెండు లేకుండా ఒకటే ఉన్నప్పుడు మరి పేరు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నేను అన్నారు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం. అంతేనా? కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.